హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు నేను ఈ వీడియోలో నా టెట్ జర్నీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎన్నిసార్లు టెట్ రాశాను, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నేను డిఎస్సి రాశానా లేదా, రాస్తే ఎన్నిసార్లు రాశాను, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనే విషయాలన్నింటినీ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ కాకముందు నేను ఒక టెట్ రాశాను. సో అసలు ఎలా నా జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్తాను. ఫస్ట్ నేను 2013 to 15 లో డిఎడ్ లో నాది డిఎడ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. సో చెప్పిన తర్వాత అది వెంటనే అయితే రాలేదులేండి నోటిఫికేషన్, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. అయితే మేము ఆ గ్యాప్ లో ఏం చేసినామంటే ఎందుకు ఖాళీగా ఉండడం అనేసి డిగ్రీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో డిగ్రీకి అంటే కాలేజ్కి వెళ్ళలేదు కానీ జాయిన్ అయితే అయిపోయాము. ఆ తర్వాత ఏం చేసినామంటే కోచింగ్ తీసుకోవాలి కదా. సో కోచింగ్ కి అంటే మంచి కోచింగ్ సెంటర్ ఏది అని చూస్తే ఇంకా మనకి తెలిసిందే కదా, సో అవనిగడ్డ బెస్ట్ అన్నారు. సో తర్వాత సరే ఇంకా అవనిగడ్డకి వెళ్ళి కోచింగ్ తీసుకుందాం అని చెప్పి లగేజ్ అంతా సర్దుకొని నేను మా ఫ్రెండ్ అవనిగడ్డకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి చూసేసరికి సో ఆల్రెడీ చాలా మంది జాయిన్ అయిపోయినారు. సో నోటిఫికేషన్ దగ్గరలో ఉంది అన్నారు కాబట్టి సో చాలా మంది జాయిన్ అయిపోయారు. ఇంకా మాకు వేకెన్సీ లేదనమాట. సో ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఇంకా వద్దు అని చెప్పేశారు. సో ఏం చేసాము, ఆ నైటే బయలుదేరి వెళ్ళాము. సో మార్నింగ్కి వెళ్ళాము, మార్నింగ్ వెళ్ళి వాళ్ళని అడగడం, వాళ్ళు వద్దని చెప్పడం, ఆ మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాం. తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు అవనిగడ్డ లేదు, ఇంకెక్కడ జాయిన్ అవ్వాలి అని చూసుకుంటే ఇంకా నెల్లూరులో మాకు దగ్గరలో ఉండేది నెల్లూరే కదా. సో మేము నెల్లూరే కాబట్టి మాకు దగ్గరలో ఇంకేది బెస్ట్ ఉంది అని చూసుకుంటే స్ఫూర్తి కోచింగ్ సెంటర్ అని చెప్పారు. సో ఇంకా వెళ్ళి స్ఫూర్తిలో జాయిన్ అవ్వాలి. సో మొత్తానికి వెళ్ళాము, ఒక హాస్టల్లో ఉంటూ స్ఫూర్తిలో అయితే కోచింగ్ అయితే తీసుకున్నాం అనమాట. అసలు ఫస్ట్ టైం చూడడము అంతమందికి అట్లా లెసన్స్ మైక్ లో కూడా చెప్తారా అన్నట్టుండింది అనమాట. సో మొత్తానికి అయితే కోచింగ్ అయితే తీసుకున్నాము, ఎట్టొకట్ట అయిపోయింది, కోచింగ్ అయిపోయింది. అంటే ఫస్ట్ టెట్ నోటిఫికేషన్, టెట్ వరకే అన్నారు కోచింగ్ సెంటర్లో. సో నేను కోచింగ్ గురించి తర్వాత సపరేట్ గా ఒక వీడియోలో చెప్తాను, అది పక్కన పెడితే కోచింగ్ అయితే అయిపోయింది. టెట్ వరకే కోచింగ్ అన్నారు, వాళ్ళు ఏందో చెప్పారు, మేము ఏదో విన్నాము, ఏదో అది అయిపోయింది. దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసినాము. ఫస్ట్ టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు. వాళ్ళు కోచింగ్ లో చెప్పిన విషయాలు ఇవేనా అన్న క్వశ్చన్ వచ్చింది అనమాట. అస్సలకి ఏం అర్థం కాలేదు నాకు. అసలు ఏంటి ఈ క్వశ్చన్ పేపర్ ఏంటి ఇట్లుంది అన్న కన్ఫ్యూజన్ అనమాట. సరే మొత్తానికి ఎగ్జామ్ రాసిన అయిపోయింది. ఫస్ట్ టెట్ లో నాకు వచ్చిన మార్క్స్ 76 మార్క్స్. కరెక్ట్ గా బార్డర్ లో క్వాలిఫై అయినా నేను. సో 75 కి క్వాలిఫై మార్క్స్, సో నాకు 76 వచ్చినాయి. మొత్తానికి క్వాలిఫై అయితే అయినా. తర్వాత ఇంకా డిఎస్సి ఇప్పుడు లేదు అన్నారు. వాళ్ళు ఏంటంటే కోచింగ్ వాళ్ళే టెట్ వరకే చెప్పినారు అనమాట. తర్వాత మళ్ళీ డిఎస్సికి మళ్ళీ చెప్తాం అన్నట్లుగా చెప్పారు. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు పోయినాం. తర్వాత మళ్ళీ డిఎస్సి అన్నారు. మళ్ళీ డిఎస్సికి మళ్ళీ ఇంకా మిగతా డబ్బులు కట్టినాం కదా, సో మిగతాది కూడా చెప్పించుకోవాలి కదా వాళ్ళ దగ్గర నుంచి. సో డిఎస్సికి కంటిన్యూ చేయాలి కదా. సో మళ్ళీ పోయి ఒక 3-4 నెలల నుండి మళ్ళీ ఆ డిఎస్సి కోచింగ్ తీసుకొని వచ్చినాం. అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఈ డిఎస్సి కోచింగ్ పోయే గ్యాప్ లో ఒకటి జరిగిందన్నమాట. ఈ గ్యాప్ లో నాకు పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా నాకు అక్టోబర్లో మ్యారేజ్ అయింది, జనవరిలో డిఎస్సి ఎగ్జామ్ నాకు. సో నేను తీసుకున్న కోచింగ్ ఉంది కదా, సో అప్పటికి కోచింగ్ అయిపోయింది. అంటే కోచింగ్ జరుగుతుంది, డిఎస్సి కోచింగ్ జరుగుతుంది. టెట్ కోచింగ్ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, టెట్ ఎగ్జామ్ రాసేసాం, డిఎస్సి కోచింగ్ జరుగుతుంది. డిఎస్సి కోచింగ్ జరిగే టైంలో నాకు మ్యారేజ్ అయిందనమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ కోచింగ్ రావాలా. సో మా ఆయన మంచోడు కాబట్టి మళ్ళీ కోచింగ్ పంపించినాడు. కోచింగ్ పంపిస్తే మళ్ళీ వచ్చి జనవరిలో ఎగ్జామ్ రాసిన అనమాట. జనవరిలో ఎగ్జామ్ రాసి పోయినా. సో డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే తర్వాత చెప్తా డిఎస్సిలో మార్క్స్. సో ఆ విధంగా నేనైతే ఒక డిఎస్సి రాసిన 2019లో. సో 2019లో టెట్ కమ్ టీఆర్టీ రాసిన. మేము టెట్ రాసినాం కదా, అది వేస్ట్. అప్పుడు నువ్వు దాని తర్వాత రాసింది టెట్ కమ్ టీఆర్టీ అన్న విషయం కూడా నాకు తెలియదు కరెక్ట్ గా, నిజం చెప్పాలంటే. మొత్తానికి అది డిఎస్సి ఎగ్జామ్ అని పోయినా, రాసిన, వచ్చిన. అంటే ఇప్పుడు మనకి కోచింగ్లు అంటారు కానీ ఏంటో అది తర్వాత మాట్లాడుతాంలే కానీ అది పెద్ద మ్యాటర్. సో అట్లాగా అయిపోయింది. దాని తర్వాత అయిపోయింది, డిఎస్సి రాసేసినాము, మార్కులు వచ్చేసినాయి. తర్వాత ఇంకా ఎవరి దారి వాళ్ళదే. ఇంక ఈ మధ్యలో డిఎస్సి రాలేదు, టెట్లు మాత్రం పడుతూనే ఉన్నాయి.
సో ఆ తర్వాత అప్పుడు ఆ డిఎస్సి రాసిన తర్వాత మళ్ళీ 4 టెట్లు పడినాయి. ఫస్ట్ టెట్ రాసిన తర్వాత పడిన టెట్ రాశా. అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సో ప్రాపర్గా చదవలేం. సో నా దగ్గర టెట్ రాయడానికి టెక్స్ట్ బుక్ లేవు, మెటీరియల్స్ లేవు, ఏం లేవు. అప్పుడు ఏమంటే ఏమి ఒక్కటి కూడా లేవు నా దగ్గర. కానీ టెట్ పడింది, డిఎడ్ చదివిన, టెట్ రాయాలి అంతే. సో టెట్ రాయాలి, అప్లై చేసినాము. ఎట్లా రాయాలి, మొత్తానికి టెట్ ఒకటి రాస్తే అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 92 మార్క్స్ వచ్చినాయి. 92 మార్క్స్ వచ్చినాయి. కోచింగ్ అయిపోయింది కదా, అయిపోయిందిలే. తర్వాత మ్యారేజ్ అయింది, తర్వాత ఇక్కడే ఉన్నాను. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ పడింది. అప్పుడు మళ్ళీ టెట్ రాస్తే 92 మార్క్స్ వచ్చినాయి. సెకండ్ టెట్లో, రెండోసారి రాసిన టెట్లో 92 మార్క్స్ వచ్చినాయి. 92 మార్క్స్ వచ్చినాయి. అయిపోయింది. ఇంకా అప్పటికి నాకు తెలియదు అనమాట, టెక్స్ట్ బుక్సే చదవాలి అన్న విషయం కూడా తెలియదు, కరెక్ట్గా తెలియదు అనమాట. అయిపోయింది. మళ్ళీ టెట్ నోటిఫికేషన్. ఈసారి ఏమైందంటే నాది డెలివరీ అయింది. సో నేను డెలివరీ ఉండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. సో డెలివరీ అయింది, అసలు ఎట్లా చదవాలి, ఎట్లా పోయి రాయాలి అని ఒక డైలమాలో ఉండిపోయాను అనమాట. సరే మొత్తానికి రాద్దాం. నా దగ్గర బుక్స్ కూడా లేవు కదా. సో బుక్స్ అన్నా ఉంటే, అసలు మెయిన్ మనం బుక్స్ గ్యాదర్ చేసి పెట్టుకుంటే అదే మనకి పెద్ద బలం. బుక్స్ లేకపోయా ఏం రాద్దాం, ఏం రాయాలి, ఏం అర్థం కాల. సర్లే మొత్తానికి అప్లై అయితే చేద్దామని చెప్పి అప్లై అయితే చేసిన. ఏ టెట్ని నేను అప్లై చేయకుండా లేను, రాయకుండా అయితే లేను. ఆ తర్వాత పట్టిన టెట్లన్నీ రాసిన. తర్వాత మొత్తానికి అప్లై చేసిన, డెలివరీ అయి ఉన్నా. సో మొత్తానికి నాకు 3rd మంత్ అప్పుడు నా డెలివరీ అయ్యి 3 months 3rd మంత్ అప్పుడు టెట్ ఎగ్జామ్ డేట్ వచ్చింది అనమాట. సో డేట్ ఇచ్చిన తర్వాత ఇంకేం చేస్తాము, చిన్నపిల్లోడు ఏం చేస్తాం, నేను మా అమ్మ నా కొడుకుని ఇద్దరిని మేము ముగ్గురం పోయినాం ఎగ్జామ్ సెంటర్కి. ముగ్గురం పోయి ఇంకా ఆ ఎగ్జామ్ రాసినంతసేపు మా వాడి ఏడుపు కాదు. ఇంకా వచ్చి మా అమ్మ రాలేదు, నన్ను వచ్చి అడగలేదు. ఇంకా నా తంటాలు పడి మొత్తానికి ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ ఎట్లా చదివినావు, బుక్స్ లేవు కదా అని అంటారేమో. ఏం చేసిన అంటే అప్పుడు ప్రతి యూట్యూబ్లో క్లాస్ తీయడం, నోట్స్ రాసుకోవడం, అట్లాగా తెలుగు, మ్యాథ్స్, ఇంకో సబ్జెక్ట్ ఏం చేసిన, తెలుగు, మ్యాథ్స్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించేది సైన్స్. సో తెలుగు, మ్యాథ్స్, సైన్స్ రాసుకున్నా. ఇంగ్లీష్ వదిలిన, నాకు రాదు, ఇంగ్లీష్ వదిలేసిన. తెలుగు, మ్యాథ్స్, సైన్స్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఏం చేసిన అంటే ఈ ఒక 20 రోజుల్లో ఏమో చదివిన, 20 రోజుల్లో నెల ఏదో ఒక టైం టేబుల్ వేసుకొని అందులో ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే చదివిన. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే రివిజన్ చేసిన. సో అట్లా చేసిన అనమాట. అట్లా చేస్తే అప్పుడు మొత్తానికి ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 102 మార్క్స్ వచ్చినాయి. అసలు నా ఆనందానికి హద్దులే లేవు. అబ్బా అప్పుడు అనిపించింది, ఓహో ఇట్లాగా టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఇలాగా చదివిన దాన్ని రివిజన్ చేయాలి అని ఒక ఐడియా వచ్చింది నాకు. ఓహో ఇట్లా ఇంకా అర్థమైపోయింది కదా. ఇంకా తర్వాత మళ్ళీ ఒక టెట్ పడింది. ఇంకా లైఫ్ జరిగిపోతూనే ఉంది. ఇంకా ఆ తర్వాత చదువుకోవాలి, బుక్స్ తెచ్చుకోవాలి, ఇదేం లే. టెట్ పడినప్పుడే గుర్తొస్తుంది అనమాట. మళ్ళీ టెట్ పడింది. ఏం చేయాలి, మళ్ళీ బుక్స్ లేవు. అప్పుడు బుక్స్ లేవంటే మళ్ళీ బుక్స్ మారిపోయినాయి అన్నారు. సో పాత బుక్స్ కాదు, ఏదో అరకొర బుక్స్ ఉంటే అవి కూడా మారిపోయినాయి, ఇప్పుడు కొత్త బుక్స్ అన్నారు. పోయమ్మ ఇంకేముంది, మళ్ళీ కొత్త బుక్స్ యాడ్ తెచ్చుకుంటామా. అప్పుడు ఈ 7th క్లాస్ 8th ఇదంతా మారిపోయిందని చెప్పినారు. అయితే ఇంక మళ్ళీ ఏం చేసినాను, మళ్ళీ ఎట్టకట్ట వీడియోలు చూసి, నోట్స్ చూసి, అట్ట చేసి ఇంకా అంటే కుదరదని చెప్పేసి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. సో ఇంకా పిల్లలు కదా, సో ఒక బాబునేమో మా అత్త దగ్గర వదిలేసిన, చిన్న కొడుకుని తీసుకొని మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఒక 4 రోజులు నేను రానని చెప్పి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. 4 రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి ఆడండి చదువుదామని పోయినా. తర్వాత ఎగ్జామ్కి వచ్చిన. సో ఎగ్జామ్ రాసి అప్పుడు ఎగ్జామ్ రాసిన, టెట్ ఎగ్జామ్ అట్లా రాసిన. అట్లా రాసిన తర్వాత అప్పుడు నాకు వచ్చిన మార్క్స్ 120 మార్క్స్ వచ్చినాయి. అదే లాస్ట్ కాకుండా అదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెట్టిన టెట్ అది. సో అప్పుడు పెట్టిన టెట్లో 120 వచ్చినాయి. అయిపోయింది. ఆ టెట్లో అసలు ఫుల్ హ్యాపీ, ఇంకా 120 మార్క్స్ వచ్చినాయి అని. ఇంకా అది అట్లా రాసిన అనమాట. అప్పుడు కూడా నా దగ్గర ప్రాపర్గా బుక్స్ లేవు. ఇట్లా వీడియోలు చూస్తూ అట్లా ప్రిపేర్ అయ్యి అట్లా నోట్స్లు రాసుకుని అట్లా చదవడమే. సో అట్లా చదివిన. ఇంకా అయిపోయింది.
ఇప్పుడు ఈ మొన్న రాసిన లాస్ట్ టెట్ నుంచి నా జర్నీ అనేది ఎట్లుండిందంటే, ఇంకా మా ఆయన కొంచెం సపోర్ట్ చేసి, ఇంకా ఇట్లా కాదులే, ఇంట్లో ఉంటే కాదులే అని చెప్పేసి సపరేట్గా పక్కన రూమ్ లో జాయిన్ చేసి ఇట్లా చదువుకో అని చెప్పి పంపించారనమాట. సో అప్పుడు నా దగ్గర బుక్స్ లేవని చెప్పాను కదా, సో బుక్స్ అన్నిటిని నేను గ్యాదర్ చేసుకున్నాను అనమాట. అంటే లేకపోయిన వాటిని జెరాక్స్ తీసుకోవడం, సో కొన్ని కొనుక్కోవడం, అట్లా చేసి మొత్తానికి అట్లాగా అన్ని నా దగ్గర పెట్టుకున్నాను. అయితే ఏమైందంటే అన్నీ చదివినా, నేను 8th వరకు మొత్తం చదివినా. నేను ఇది చదవలేదు అనేది ఏం లేదు, మొత్తం చదివినా. అయితే నేను కొన్ని మిస్టేక్స్ చేసిన. ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, మొత్తం చదివాను కదా, చదివిన దాన్ని 2-3 సార్లు చదవలేదని చెప్పను, ఎట్లా చదివానంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ బిట్టుపడద్ది, దీన్ని ఇలా గుర్తుంచుకోవాలి, ఇట్లా కోడ్ పెట్టుకోవాలి అని అంత ప్రాపర్ గా చదవలేదు అనమాట. ముందు నేను సిలబస్ అయిపోవాలి, నాకు 2-3 సార్లు రివిజన్ చేస్తే అది గుర్తుంటుందిలే అన్న ఆలోచన అనమాట నాది. సో ఆలోచన రాంగ్ అని తర్వాత తెలిసిందిలేండి. సో అట్లాగా, సో ఒక లైన్ చదివినా కూడా అది ఎప్పటికీ గుర్తుండేలాగా చదవాలా అని నాకు అర్థమైంది. సో అట్లాగా మొత్తానికి అయిపోయింది. అన్ని చదివినా, ఒకసారి చదివినా, రెండోసారి చదివినా, అయిపోయింది. టెట్ ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 105 మార్క్స్ వచ్చినాయి. సో మళ్ళీ చదవడం కూడా కాదు, చదివింది ఎగ్జామ్ లో రాసే ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అని మొన్న టెట్ లో తెలుసుకున్నా. మొన్న ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ నాకు టైం సరిపోలే. అప్పుడు చాలా మంది ఈ మాట చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నా, నాకు నిజంగా టైం సరిపోలే. అంటే మళ్ళీ ఏంటంటే మనకి టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, సో 4 ఆప్షన్స్ ఇచ్చి ఏబి అని జతపరచడాలు ఇచ్చారు, సో ఇట్లా ఇచ్చారు. సో నేను ఏంటంటే నాకు రాని క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయినా. సో దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ ఎక్కువ టైం పెట్టేశాను అనమాట. సో నాకు అన్ని క్వశ్చన్స్ చూసే ఛాన్స్ లేదు ఇంకా. సో టైం అయిపోతుంది, ఇంకా చూడాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు వచ్చిన క్వశ్చన్, నేను ఫస్ట్ ఎగ్జామ్ మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని మా ఫ్రెండ్ చెప్పింది నాకు, ముందు నీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని పెట్టిరా, రాని క్వశ్చన్స్ తర్వాత ఆలోచించు అని చెప్పింది. నేను వినాలి కదా, ఆ పిల్ల ఎక్స్పీరియన్స్ చేసే కదా నాకు చెప్పింది, నేను వినాలి కదా. నాకు ఎగ్జామ్ టైంలో నా మైండ్ పనిచేయలే. ఇంకా నేను పెట్టుకుంటూ పోయినా, రాని క్వశ్చన్ దగ్గర గంటలు ఆగుతూ పోయినా. లాస్ట్కి క్వశ్చన్లే సరిగా చదవాలా, మొత్తానికి ఏదో ఒకటి పెట్టేసా. ఇంకా లాస్ట్ టైం లేదనమాట. ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తున్నా అనమాట, పెట్టిందే రాంగు, మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తుంటే మళ్ళీ ఏమనిపిస్తుంది, ఈ క్వశ్చన్ కాదు, ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ 30 seconds లో 10 questions ఆన్సర్లు మార్చేసిన. అది నేను పెద్ద మిస్టేక్ ఇంకా అది చేసింది. లాస్ట్ 30 seconds లోనే ఒక 10 questions వరకు ఆన్సర్లు మార్చేసిన. ఇంకేమైంది, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత వచ్చి చూసుకుంటే ఎన్ని గుండెలు బాదుకుంటే ఏం లాభం. అందుకే ఫస్ట్ పెట్టిన మనం ఏదైతే ఫస్ట్ ఆన్సర్ చేస్తామో అదే 100% అదే కరెక్ట్ ఆన్సర్. దాన్ని మారిస్తే ఇట్లాగే ఉంటుంది అనమాట. ఏం చేయలేము. ఇంకా ఎగ్జామ్ అయిపోయింది, తర్వాత వచ్చి ఆన్సర్లు చూసుకొని గుండెలు బాదుకున్నాను, అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. పోనీలే, అసలు నేను 105 వస్తాయా అనుకున్నాను, 90+ అట్లా వస్తాయేమో అనుకున్నాను. సో అంటే నేను చేసిన మిస్టేక్స్ అలాంటివి అనమాట. సో ఇంకా సో తప్పుల నుంచే కదా నేర్చుకోవాల్సింది. సో అట్లాగైతే అయిపోయింది మొత్తానికి. 105 మార్క్స్ వచ్చినాయి లాస్ట్ టెట్ లో. సో నా హైయెస్ట్ టెట్ మార్క్స్ ఎన్ని అంటే 120 మార్క్స్ ఉన్నాయి ప్రస్తుతానికి నాకైతే, 120 మార్క్స్. సో ఆ 120 మార్క్స్ బేస్ మీద ఇప్పుడు నేను నెక్స్ట్ డిఎస్సి రాయబోతున్నాను. సో అదనమాట. అండ్ నాకు ఫస్ట్ డిఎస్సి రాశానని చెప్పాను కదా, సో ఫస్ట్ డిఎస్సిలో నాకు వచ్చిన మార్క్స్ వచ్చేసి 46-47 వచ్చాయి. అప్పుడు 46-47 కరెక్ట్ గుర్తులేదు, 46-47 వచ్చాయి. సో అదే అనమాట, అంత తక్కువ వచ్చినాయి నాకు లాస్ట్ డిఎస్సిలో. సో చూడాలి ఇప్పుడు డిఎస్సిలో ఎన్ని వస్తాయి అనేసి. సో అదండి, నేను చేసినట్టు టెట్ లో మీరైతే ఒకవేళ మళ్ళీ టెట్ కనుకుంటే మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి. చదివేది ప్రాపర్ గా చదవండి. ఒక లైన్ చదివినా కూడా నీట్ గా చదవండి. ఆ లైన్ జీవితాంతం గుర్తుండిపోయేలాగా చదవండి. సో ఇది నేను మీకు ఫైనల్ గా చెప్పేదైతే అది. సో ఇదేనండి నా టెట్ జర్నీ. చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.